విఎస్ఎన్ న్యూస్ మార్నింగ్ న్యూస్ బులెటిన్. దృఢ సంకల్పమే బలమైన పునాది. ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఘనంగా షైనింగ్ స్టార్ అవార్డులు ప్రదానం. హాజరైన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, దామచర్ల సత్య. ఒంగోలు కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అద్భుతంగా విజయాలు అందుకునేందుకు దృఢ సంకల్పమే బలమైన పునాది అని కలెక్టర్ రాజాబాబు పేర్కొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థినులకు సోమవారం స్థానిక రిమ్స్ ఆడిటోరియంలో షైనింగ్ స్టార్ అవార్డు ప్రదానం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉత్తమ విధానాలతో ప్రవేశపెట్టి వాటి అమలుకు నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. దీంతో విద్యారంగంలో విప్లవమైన మార్పులు వస్తున్నాయని తెలిపారు. చిన్నతనంలో తాను కూడా కష్టాలు పడ్డానని, విద్యా విలువలు గుర్తించుకొని చదువుకోవడం వల్లనే ఉన్నత స్థానానికి చేరుకున్నానని కలెక్టర్ అన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాల్లో గతేడాది 4వ స్థానంలో ఉన్న మన జిల్లా ఈ విద్యా సంవత్సరంలో మొదటి స్థానానికి వచ్చేలా మరింత ఉత్సాహంగా పనిచేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఈ ఏడాది బడ్జెట్లో 35,000 కోట్లు కేటాయించడమే విద్యారంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత అని తెలియజేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఏ రంగంలో రాణించాలన్నా విద్య కీలకమన్నారు. అందుకే విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. కేవలం మార్కులపైన రాకుండా విద్యార్థులు సమగ్ర ఎదుగుదలపై దృష్టి సాగించాలని చెప్పారు. మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ సవాళ్లను అధిగమించి మంచి ఫలితాలు సాధించడం స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలు ప్రారంభంలో చిన్నారులు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మెమెంటో అందజేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు మెమెంటో అందజేస్తున్నారు. అలాగే కంచెల శ్రీకాంత్ గారు, అలాగే ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే గారికి, విజయ్ కుమార్ గారికి డిఓ గారు మెమెంటో అందజేస్తారు. లైబ్రరీ చైర్మన్ గారికి మా విద్యార్థుల కోసం మీరు కేటాయించారు. నిజంగా మనం ఎన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్నా దాంట్లో నుండి ఏదో ఒకటి నేర్చుకొని ఇంకా దాంట్లో మెరుగుపడడానికే తోడ్పడాలి, కానీ ఎప్పుడు డిమోటివేటెడ్ ఫీల్ అవ్వకుండా చాలా ఎనర్జెటిక్గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ అవార్డు రిసీవ్ చేసుకున్నప్పుడు నేను ఇది నా డెస్టినేషన్ అనుకోవట్లా, బట్ ఐ ఫీల్ ఇట్ లైక్ అ మోటివేషన్ ఫర్ మై నెక్స్ట్ జర్నీ ఆల్సో. ఐ ప్రామిస్ టు కంటిన్యూ దిస్ and to continue even work harder and make my parents, teachers and my society proud. ఎవరైనా కనుక సొసైటీలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అని అంటే కనుక ముగ్గురు మనకి ప్రధాన కారణాలు అవుతారు. ఒకటి గవర్నమెంట్, రెండోది ఏంటంటే తల్లిదండ్రులు, మూడోది ఏంటంటే చదువు చెప్పే గురువులు. ఈ మూడింటిలో ఏది స్లిప్ అయినా, ఏది కోఆర్డినేషన్ లేకపోయినా ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంచి టీచర్స్ ఉంటారు, మంచి పేరెంట్స్ ఉంటారు, కాకపోతే గవర్నమెంట్లో మనకి మంచి పాలసీస్ కనుక లేకపోతే దెన్ మనకి షైన్ అవ్వడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. అదేవిధంగా మంచి గవర్నమెంట్ ఉంటుంది, పేరెంట్స్ ఉంటున్నారు, కాకపోతే గురువులు సరిగ్గా లేకపోతే దాని అక్కడ కూడా మనకి ఫ్యూచర్ డిస్టర్బ్ అవుతుంది. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో 94% అంటే ఆల్మోస్ట్ 4th ప్లేస్లోకి మనము రాగలిగాము అని అంటే కనుక అటు ప్రభుత్వము, అటు టీచర్సు, అటు తల్లిదండ్రులు ముగ్గురి సహకారంతోనే ఈరోజు మన పిల్లలందరూ కూడా ఇంత మంచి పర్సంటేజ్ సాధించారని ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు మనకు నారా లోకేష్ గారు, మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా చెప్పారు. ఒక సన్నివేశం నేను చెప్తాను. ఎంత కేర్ఫుల్గా ఉంటారంటే చిల్డ్రన్స్ సంబంధించి ఎక్కడో ఒక చిన్న ఇన్సిడెంట్ మనకి ఉమ్మడి ప్రకాశంలో
మార్కాపురం జిల్లాలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయితే ఆయన ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా వాట్ హ్యాపెన్ టు అవర్ చిల్డ్రన్ సెంటెన్స్ జనరల్గా ఏం జరిగిందని అడుగుతారు, కానీ మా పిల్లలకి ఏమైంది అనేది ఆయన మెసేజ్ పెట్టి దానికి ఎవ్రీ అవర్ కూడా ఫాలోఅప్ చేసే పరిస్థితి ఆయన చేయడం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ ఎట్లా ఉన్నదని చెప్పేసి గ్లోబల్గా ఉన్నటువంటి స్టడీ చేసి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ద బెస్ట్ మెథడ్స్ అన్ని తీసుకుని వచ్చి అవన్నీ కూడా మనకి స్కూల్లో ఈ కరికులంలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. బేసికలీ హీ హిమ్సెల్ఫ్ యాజ్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఏ పాలసీ పెడితే పిల్లలకు బాగుంటుంది, ఏ అప్లికేషన్ ఇస్తే పిల్లలకు బాగుంటుంది, ఏ కంటెంట్ పెడితే బాగుంటుందని చెప్పి మ్యాక్సిమం వారే స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఒక మంచి ఎడ్యుకేషన్ పాలసీని మనకు ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరిగింది. తల్లిదండ్రులు అదేవిధంగా గురువులు అందరూ కూడా ఎవరైతే వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు విద్యార్థులు పాటిస్తారో ఖచ్చితంగా కూడా ఒక మంచి పొజిషన్స్కి వెళ్తారు. దాంట్లో ఈరోజు దగ్గర 28,438 మంది విద్యార్థులు రాస్తే దాంట్లో మన జిల్లాలో 191 మంది మిమ్మల్ని వరకు సెలెక్ట్ చేశారంటే అదొక మీకు ఒక రెస్పెక్ట్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు ఇస్తున్నారు అంటే మీకు వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కానీ, మీరు డిసిప్లిన్ కానీ, అదేవిధంగా మీకు అటెండెన్స్ పర్సంటేజెస్ కానీ, ఏ రకంగా మీరు చదివారో ఆ విధంగా చూసుకొనే మీరు కొంతమందికి ఇంతమంది విద్యార్థులు రాసినప్పుడు మీరు 191 మందికి ఈరోజు ఈ ప్రభుత్వం మన జిల్లాలో మన డిఓ గారు కానీ కలెక్టర్ గారు మీరు సెలెక్ట్ చేసి మీకు అందరికి కూడా ఈరోజు 20,000 రూపాయల నగది అదేవిధంగా ఒక సర్టిఫికేట్ ఇస్తుందంటే దానికి చాలా విలువ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దీంతో మిగతా విద్యార్థులు కూడా ఒక స్పోర్ట్గా తీసుకుంటారు. ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని చెప్పి మిగతా తల్లిదండ్రులు కూడా ఒక విధమైన పిల్లల్ని కూడా ఒక డిసిప్లిన్లో వాళ్ళని చదివించే మార్గంలో నడిపిస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. నిర్లక్ష్యం వీడి ప్రజా వినతులు పరిష్కరించాలి. ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు నిర్లక్ష్యం వీడి క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజల వినతులను పరిష్కరించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. స్థానిక కలెక్టరేట్ లో సోమవారం మీకోసం ప్రజల నుండి అర్జీలు సేకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒక సమస్యపై అర్జీదారులకు పదే తిప్పుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా అన్ని శాఖల అధికారులు పద్ధతి మార్చుకొని పనిచేయాలన్నారు. సార్ తేడా పడుతుంది ఆన్లైన్లో సమాచారం బయటికి 3 వారాల క్రితం आपके कार्ड काय झाले सर्वे మాట్లాడారా మీరు? ఎస్సీ అండ్ ఎస్టీకి సంబంధించి మనం పెట్టాం. సో లాస్ట్ టైం మనకి ఆల్మోస్ట్ ఒక 120 అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటే ఒక 60 వరకు రిటర్న్ చేశారు, ఇంకా 59 ఉన్నాయి. సో మీ అందరికీ మళ్ళొకసారి చెప్పేది ఏంటంటే పీజీఆర్ఎస్ పిటిషన్స్ ని చాలా రిలీజియస్ గా మీరు డిస్పోజ్ చేయాలని చెప్పాం. సో క్వాలిటీ ఆఫ్ రిట్రెసల్ ఇంకా అంత పెరగట్లేదు, అదొకసారి మీరు చూసుకోవాలి. తర్వాత ఇంకా రిపీటెడ్ గా ఇప్పుడు ఏదైతే పాతవి ఈ రోజు వరకు కూడా మనకి ఏదైతే పీజీఆర్ఎస్ పిటిషన్స్ ఉన్నాయో ఆ పిటిషన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ మనం ఫీల్డ్ లోకి వెళ్ళాలి, ఎంక్వైరీ చేయాలి అండ్ సాటిస్ఫాక్టరీ మోడ్ లోనే మనం అంతా డిస్పోజ్ చేయాలి. సో దయచేసి మీరు ఈవెన్ దో ది నెంబర్ ఆఫ్ పిటిషన్స్ రెవెన్యూ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మిగతా పిటిషన్స్ ఉన్నాయి కొన్ని ఈ పంచాయతీరాజ్ సంబంధించి, తర్వాత వాటర్ సప్లై ఆర్డర్ సంబంధించి, తర్వాత ఎస్పెషల్లీ మున్సిపాలిటీకి సంబంధించి ఉన్నాయి. సో ఇవి మనం ప్రయారిటీ బేసిస్ లో టేకప్ చేసి
చాలా తక్కువ వస్తాయి కాబట్టి ఒక సీనియర్ లెవెల్ ఆఫీసరే ఒకసారి మన ఎంక్వైరీకి వెళ్తే చాలా బాగుంటుంది. అట్లీస్ట్ వారంలో ఒక ఇష్యూని బేస్ చేసుకుని ఒక 2 ఇష్యూస్ అయినా సరే మీరు టేకప్ చేస్తే మిగతా అదర్ దాన్ రెవెన్యూ టాకింగ్ అబౌట్. సో తక్కువ ఉంటాయి కాబట్టి మీరు వెళ్తే అక్కడ అసలు యాక్చువల్ గా 2 రకాల ఉపయోగాలు ఉంటాయి. ఒకటి అసలు ఏం జరుగుతుందో ఆ ఊర్లో రిలేటెడ్ టు యువర్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది. రెండోది ఏంటంటే ఆ అడ్రసెస్ కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అనేది మనకు అర్థమవుతుంది. సో ఈసారి మనకి పీజీఆర్ఎస్ గురించి మీకు ఆల్రెడీ టుడే మార్నింగ్ ఐ షేర్డ్ యూ ది క్యూఆర్ కోడ్ కూడా షేర్ చేశాం.